నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రజా ఉద్యమ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రజా ఉద్యమ ర్యాలీ యొక్క ఉద్దేశాలను, లక్ష్యాలను ఈ సందర్భంగా వైసీపీ నేతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా వైసీపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ఆలోచనతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ విధానంలో నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వైసీపీ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు, ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులను తీసుకువచ్చి తొలి దశలో 5 మెడికల్ కాలేజీలను దిగ్విజయంగా ప్రారంభించారన్నారు. ఈ మెడికల్ కాలేజీలు విజయవంతంగా 3వ విద్యా సంవత్సరాన్ని కొనసాగిస్తున్నాయని, ఈ ఘన చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీదేనని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్మార్గపు దురుద్దేశపు ఆలోచనలతో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ చేసేందుకు చేస్తున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీ నంద్యాలలోని ఉదయానంద రెసిడెన్సీ నుండి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమ ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రజా ఉద్యమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణను చేపడుతున్నామని తెలిపారు. 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమ ఉద్దేశాలను రాష్ట్రపతికి తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రజా ఉద్యమం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేసేంత వరకు కొనసాగుతుందని, పోరాటానికి ప్రజలు పూర్తి మద్దతును ఇవ్వాలని కోరారు. మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేట్ యాజమాన్యం తీసుకుంటే వారు నష్టపోక తప్పదని హెచ్చరించారు. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అధికారం చేపడుతుందని, పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ శశికళారెడ్డి, వైసీపీ గోస్పాడు మండల అధ్యక్షుడు పిపి రాజశేఖర్ రెడ్డి, నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు పివి రమణ, వైసీపీ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా సెక్రటరీ దేవనగర్ భాష, జిల్లా సెక్రటరీ శివనాగిరెడ్డి, అసెంబ్లీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు మనోజ్, కౌన్సిలర్స్ భాస్కర్, చంద్రశేఖర్ రెడ్డి, మేసా చంద్రశేఖర్, సర్పంచ్ కోటిరెడ్డి, వైసీపీ నాయకులు జాకిర్ హుసేన్, సాయిరాం రెడ్డి, రత్నబాబు చౌదరి, సోహెల్ రాణా, అబీబ్, శంకర్ రెడ్డి, తిమ్మరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆఫీస్ నందు 12వ తేదీ జరగబోయే ప్రజా ఉద్యమానికి, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి ఈరోజు ఇక్కడ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అనివార్య కారణాలంటే తుఫాను ఇబ్బంది ఉండడం వల్ల 4వ తేదీ జరగవలసిన కార్యక్రమాన్ని 12వ తేదీకి మార్చడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే దుర్మార్గమైన పాలనలో అత్యంత రాక్షసమైన పాలన ఏది అంటే మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేయడం. ఎక్కడైనా సరే విద్యా వైద్యం ప్రజలకు అవసరమైంది. మన రాజ్యాంగంలో చూసినా సరే ప్రాథమిక హక్కుల్లో ఉండేది ఈ రెండింటిని మా జగనన్న ఎంతో ఉత్తమంగా భావించి విప్లవాత్మకమైన మార్పులు, చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి విప్లవాత్మకమైన మంచి మార్పులు చేసిన వ్యక్తి మా జగనన్న. ఎడ్యుకేషన్లో ఎన్ని రకాలుగా చేశారు. ఇంగ్లీష్ మీడియం అనుకోండి, బైజూస్ టెక్నాలజీ అనుకోండి, ఈ రకంగా ఎన్నో చేశారు. అలాగే మెడికల్ కాలేజీలను కూడా 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా అందరినీ తీసుకొని వచ్చి మెడికల్ పర్మిషన్స్ తీసుకొని మొదలు పెడితే
దాన్ని దాచుకో దోచుకో, దోచుకో దాచుకో, ఈ స్లోగన్తో చంద్రబాబు నాయుడు ఎంతో అవసరమైనటువంటి మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్లకు ధారాదత్తం చేయడం, పేదలకు విద్య నుంచి వైద్యం నుంచి దూరం చేయడం అమానుషం. దానికి వ్యతిరేకంగా మా జగనన్న పిలుపు మేరకు 12వ తేదీ ఉదయానంద హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి అక్కడ మేము వినతి పత్రం ఇచ్చి ఈ ప్రైవేటీకరణను ఆపేంత వరకు మా ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పడము, వాళ్లకు ఇవ్వడము, అలాగే మా జగనన్న రాష్ట్రపతి గారికి కోటి సంతకాల సేకరణ ద్వారా రాష్ట్రపతి గారికి సమర్పించడము, అడగడము. మీ ద్వారా నేను అందరికీ తెలుపుతా ఉన్నాను, ప్రైవేటీకరణ జరిగేంత వరకు, అది మానుకునేంత వరకు మేము జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నాలు చేస్తూనే ఉంటాము. మీ ద్వారా నేను ఇంకోటి రిక్వెస్ట్ చేస్తాను, ఎవరైతే పీపీపీ మోడ్లో ఎవరన్నా తీసుకోదలుచుకుంటే మా జగనన్న ఆదేశాల ప్రకారము మీరు తీసుకుంటే కూడా రాబోయేది మా ప్రభుత్వము, మేము ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వపరం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలుపుతా ఉన్నాను. మరొక్కసారి నంద్యాల ప్రజలకందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే 12వ తేదీ జరగబోయే మా ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసింది కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచనల మేరకు 12వ తారీఖు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ధర్నా చేయడానికి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎందుకు మన ఇప్పుడు ప్రభుత్వం ఇలా ఆలోచిస్తూ అర్థం కావడం లేదు. మన మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్నో వ్యయ ప్రయాసనలు వచ్చి ఎన్నో కష్టాలు పడి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు పర్మిషన్స్ తీసుకొచ్చి నంద్యాలలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో మంది పేద ప్రజలకు విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి ఎంతో సులభంగా అందించడానికి మనకు ఈడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పటి ప్రభుత్వము ఏదో దురాలోచనతో ఈ కాలేజీని ప్రైవేటీకరణ చేసి ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా దీనికోసం ఎంతవరకైనా మన మాజీ ముఖ్యమంత్రి గారు మరియు మన లీడర్స్ కార్యకర్తలందరం కూడా పోరాడదాం. ఇది ఆపాలి ఖచ్చితంగా. ప్రైవేటీకరణ అనేది పేద ప్రజల కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం, కానీ రివర్స్ లో ఇప్పుడు పీపీపీ విధానం అని చెప్పి ఏర్పాటు చేయడం అయితే ఇది భావ్యం కాదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పునరాలోచించి ఖచ్చితంగా దీనిని ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వం తరపుని కాలేజీలు డెవలప్ చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రజలకు విద్యా వైద్యం అందించలేనటువంటి ప్రభుత్వాలు అవసరమా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన 4వసారి ముఖ్యమంత్రి అవుతున్నారు, ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు. ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకువచ్చినటువంటి ఘనత ఆయనకు లేదు. పైగా ఎంతో శ్రమ కోర్చి ఒకే ఒక్కడుగా 17 మెడికల్ కాలేజీలను మన రాష్ట్రానికి శాంక్షన్ చేయించుకుంటే అలాంటి మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ ప్రయం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ అరాచకాన్ని ఆపాల్సినటువంటి అవసరం ప్రజలకు ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు నంద్యాల పట్టణంలో మెడికల్ కాలేజ్ రావడం వల్ల, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేటువంటిది ఉండడం వల్ల 4 లక్షలకు పైగా వ్యయమయ్యేటువంటి వెన్నుపూసకు సంబంధించినటువంటి ఆపరేషన్ ని లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఈరోజు వైద్యులు ఎంతో చాకచక్యంగా ఎంతో పేదలకు ఉపయోగకరమైనటువంటి ఈ శస్త్రచికిత్సను నిర్వహించగలిగారు. మరి ఈ మెడికల్ కాలేజ్ అనేటువంటిది నంద్యాల పట్టణంలో ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. లేకపోతే ఏ చిన్న సీరియస్ కండిషన్ ఉన్నా కూడా మనం కర్నూలుకు కానీ హైదరాబాద్కు కానీ విజయవాడకు కానీ వెళ్లాల్సినటువంటి అవసరం ఉండింది. అలాంటి పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్యాన్ని పేద ప్రజలకు అందకుండా చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు అరాచకత్వాన్ని మనం ఆపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ కోటి సంతకాల సేకరణలో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాల్గొని వాళ్ళు సంతకాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో 12వ తారీఖున ఆయన యొక్క ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా జరుగుతున్నటువంటి ఈ ప్రజా పోరాటాన్ని, ఈ ధర్నా కార్యక్రమాన్ని మన నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తలపెట్టదలిచాము. కాబట్టి ప్రజలందరూ కూడా విరివిరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ స్టాండ్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపవలసిందిగా డిమాండ్ చేస్తూ రేపు 12వ తేదీ
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల పేదలకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మళ్ళొకసారి ప్రభుత్వం పునరాలోచించి ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలను ఆపవలసిందిగా వైఎస్ఆర్సీపీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ నెల 12వ తారీఖున మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నంద్యాల నియోజకవర్గంలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశానుసారం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ 3,30,000 కోట్లుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ 17 నెలల్లో 2,30,000 కోట్లు అప్పు తేవడం జరిగింది. కానీ జనాలకు అత్యంత విలువైనటువంటి వైద్యం కోసం 5,000 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు మెడికల్ కాలేజీలు తయారైతే మెడికల్ విద్యను అభ్యసించడం మరియు పేద ప్రజలకు కూడా వైద్యం అందుతుందని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఎంత పెద్ద ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి చేసే విధంగా మేము పోరాడతామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ అధినేత అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పోస్టర్ ఆవిష్కరణ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎంతో ముఖ్యమైనది. చాలా ఇంత ముందుకు అయితే గతంలో కూడు గూడు గుడ్డ అనేది ఉండేది. కానీ ఇప్పుడు విద్య వైద్యం అనేది ముఖ్య అంశాలుగా ఉన్నటువంటి ఈ విద్యా విషయంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం. ఈ యొక్క మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఖచ్చితంగా ఆపుతాము, వ్యతిరేకిస్తాము అని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రజాఉద్యమంని ఈ నెల 12వ తేదీన మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగనన్న గారు పేదల గురించి ఆలోచించి పేదలు కూడా డాక్టర్ చదవాలి, వాళ్ళ కళను వాళ్ళు పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలోనే 17 కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 5 కాలేజీలు కూడా పూర్తి చేయడం జరిగింది. మన నంద్యాలలో కూడా ఒక కాలేజీ పూర్తి అయ్యింది. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు తమ సొంత వ్యక్తులకు ఈ మెడికల్ కాలేజీలను కట్టబెట్టడానికి చూస్తున్నారు. ఇది చాలా దారుణము. పేదలు కూడా వైద్య విద్య అభ్యసించాలి. దానికి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ఈ నిర్ణయం ఉందో ఇది వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మేము ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా మేము ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాము. 12వ తేదీ మనము మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాని గురించి ఈరోజు పోస్టర్ లాంచ్ చేశాము. ముఖ్యంగా మనము వైద్యము విద్య రెండు ప్రైవేటీకరణ చేయడం అనేది గవర్నమెంట్ కు సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మెడికల్ కాలేజీలు అనేది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అనేది ప్రజలకు మెడికల్ సీట్లు అనేది అందుబాటులో ఉంచుతుంది, కరెక్ట్ రేట్లలో ఉంచుతుంది. ప్రైవేటీకరణ చేయడం వల్ల అది అందుబాటులో లేకుండా పోతుంది. బేసిక్ గా ఏ గవర్నమెంట్ అయినా సరే వైద్యము విద్య అనేది అదొక సర్వీస్, అది ప్రాఫిట్ మోటివ్తో నడపకూడదు. కాబట్టి ప్రైవేటీకరణ ఆపాలని మేము 12వ తేదీ ర్యాలీ చేయడం జరుగుతుంది. నంద్యాల కుందు పరివాహక ప్రాంతాలలో అక్రమంగా జేసీబీల ద్వారా ట్రాక్టర్లతో ఇసుకను తరలించడం యథేచ్ఛగా జరుగుతున్న తంతు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవడం శోచనీయంగా ఉన్నది. రాత్రి వేళల్లో జేసీబీల ద్వారా విలువైన ఇసుకను తరలిస్తున్నారు. స్థానిక నందమూరి నగర్ కుందు బ్రిడ్జి వద్ద ఇసుక తరలిస్తున్న వారిని ప్రజలు వారించగా వారు లెక్క చేయకుండా తమ పనికి అడ్డు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఎవరి అండతో ఇసుకను తరలిస్తున్నారో అధికారులు తేల్చాల్సి ఉన్నది. ఈ విధంగా నదిలో బ్రిడ్జి నిర్మించిన ప్రాంతంలో ఇసుకను తరలించడం ద్వారా బ్రిడ్జికి నిర్మించిన పిల్లర్లు బలహీనమై ప్రారంభించక ముందే కూలిపోయే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రాత్రి కూడా దొంగతున్నారు ఎవరో వచ్చి అంత అడ్డపడ్డారు. చెప్పాలంటే వాళ్ళు పోయారు లేవైతే చెప్తానే మా కుటుంబాల బతుకుతానే అంటే వాళ్ళు ఎన్నికి పోయారు. బండల్లో కొద్దిగా పోయి ఇది చేస్తాం. బండలు రాగుదని దొంగతంటే పోయినారు వాళ్ళు చెప్తే దవ్వకంటే పోయినారు అయితే వాళ్ళు ఎవరు పోయినారు వచ్చి ట్రాక్టర్లో వాళ్ళు ఎవరు మీరు వాళ్ళు వచ్చినప్పుడైనా కొద్దిగా శ్రద్ధ తీసుకోండి. వచ్చినప్పుడు ట్రాక్టర్ అంటే ఎన్ని గంటలకు సేపు 5 నుంచి దొరుకుతారు. రావకంటే కూడా వాళ్ళు అలా ఇదే ట్రాక్టర్లు వాళ్ళు గంపతో కోసం. నాపరాయి గనుల పరిశ్రమ రాయల్టీ సమస్యను పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైఖరి బయటపెట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాల సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో నల్లబండల గనులు ఎక్కువగా ఉన్నాయని, రాయల్టీ ప్రైవేట్ పరం చేయడంతో 1 టన్ను నాపరాయి సరఫరాకి 2,250 రూపాయలు చెల్లించాలని హైదరాబాద్కు చెందిన సుధాకర్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన వాళ్ళు టెండర్ వేసి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారని తెలిపారు. దీంతో జిల్లాలో పరిశ్రమల గనుల మీద అధిక భారం పడుతుందని అన్నారు. ఈ రాయల్టీలను ప్రైవేటు పరం చేయడం వల్ల దినసరి కూలీలుగా, లోడింగ్, అన్లోడింగ్ అమాలీలుగా, నాపరాయి ఫ్యాక్టరీల్లో పాలిష్ కార్మికులుగా, లారీ, ట్రాక్టర్ డ్రైవర్లుగా విధులు నిర్వహించుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న పేద, మధ్యతరగతి వర్గాలు అధిక శాతం నష్టపోయారన్నారు. పట్టణంలోని 42 వార్డులలో ప్రజలు దోమలతో, వీధి కుక్కలతో అంటూ రోగాల బారిన పడి అల్లాడుతుంటే మున్సిపల్ అధికారులు వారి ముక్కు పిండి పన్నులు వసూలు చేసుకుంటున్నారని, కానీ వారి సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలం అయ్యారన్నారు. ఇలా అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, ఈ సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో దశల వారీ ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి, మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ పాల్గొన్నారు. జిల్లాలో అక్రమంగా రాయల్టీ పన్నులు విధించడం వలన ఈరోజు నంద్యాల జిల్లాలో ప్రధానంగా బనగానపల్లె నియోజకవర్గం, డోన్ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో మైనింగ్ సంబంధించిన రాయల్టీని ఒక ట్రాక్టరు నాపరాయి పరిశ్రమలో పనిచేసేటువంటి దాదాపు లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి నెల రోజుల నుంచి ఉపవాసాలు ఉన్నట్టున్నారు. దానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఏమాత్రం కూడా పట్టనట్టు కాలయాపన చేస్తూ ఉన్నాడు. నిన్ననే పలుకూరు దగ్గర పెద్ద ఎత్తున ట్రాక్టర్ యజమానులు, గనుల యజమానులు, కూలీలు అందరి గురించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థ సుధాకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక ప్రైవేట్ సంస్థకి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైనింగ్ రాయల్టీని వసూలు చేసి ఈరోజు గతంలో 650 రూపాయలు ఉన్నటువంటి ట్రాక్టర్ రాయల్టీ ఈరోజు 2,250 రూపాయలు పెంచి అది ప్రతి టన్నుకి, ప్రతి ట్రాక్టర్కి వసూలు చేయడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య. ఈరోజు దాదాపు అధికారంలో గతంలో ఇదే బీసీ జనార్దన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మాజీ శాసనసభ్యులు ఉన్నప్పుడు నిరసన దీక్ష చేశాడు. దీనికి వ్యతిరేకంగా ఆ రోజు అమలు కాలేదు. ఈరోజు ప్రతి 5 కిలోమీటర్లకు ఒకసారి చెక్ పోస్టులు పెట్టి బలవంతంగా వసూలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దీన్ని కార్మికులు వెంటనే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాటి సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతాం. అవసరమైతే రోడ్లన్నీ కూడా దిగ్బంధనం చేస్తాం. లక్షలాది మందికి ఉపాధి కోల్పోయేటువంటి పరిశ్రమలన్నీ కూడా ఈరోజు మీ సులాభాల కోసం, మీకు ఆదాయం వచ్చేదాని కోసం ప్రతి నెల 14 కోట్ల రూపాయలు వసూలు చేయాలని, 2 సంవత్సరాలకి 280 కోట్ల రూపాయలు వసూలు చేయాలని చెప్పేసి ఈరోజు మీరు ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తే ఆ ప్రైవేట్ సంస్థ కార్మికుల దగ్గర నుంచి ఎంత డబ్బులు వసూలు చేస్తుందో నిన్న మొత్తం రాయల్టీ వసూలు చేసేటువంటి డబ్బాల మీద కార్మికులే తిరగబడి తోసేశారు. అది దాన్ని వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలి. గతంలో పాత పద్ధతులు ఏ విధంగా కొనసాగుతూ ఉందో ఈరోజు ఆఫ్లైన్ లో నువ్వు అనుమతులు ఇవ్వడంలే, ఆన్లైన్ లో చెప్తా ఉన్నావు. ఆఫ్లైన్ లో అనుమతులు ఇచ్చినప్పుడు ఈరోజు పరిశ్రమలు ఎందుకు నడుస్తాయి? కరెంటు బిల్లులు చూస్తే గత ప్రభుత్వాలలో కరెంటు బిల్లులు పెరుగుతున్నాయని చెప్పినట్టు ఆయన ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 600 ఉన్నది ఈరోజు 1800 రూపాయలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే దీన్ని ఉపసంహరించుకొని ఈ రాయల్టీలో చేసేటువంటి బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారు వెంబడే దానిపైన చర్య తీసుకోవాలా. ఆయన వైఖరి కూడా స్పష్టంగా చేయాలా. ఈరోజు ఎటువంటి స్పష్టం చేయకుండా కేవలం మీరే ధర్నాలు చేయండి, మీరే పోయి పగలగొట్టండి అని చెప్పేసి మరి ఒక పక్క రెచ్చగొడతా ఉన్నాడు. కాబట్టి ఈ పద్ధతి మానుకోవాలని చెప్పేసి సిపిఐగా చేస్తా ఉన్నాం.
దీన్ని పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తే ప్రైవేట్ హాస్పిటల్లో మటుకు పూర్తిగా వచ్చిన మనిషిని మరి రక్తం జలగలేక రక్తం పీల్చడం జరుగుతుంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు మరి ఇబ్బందులు పడుతుంటే మున్సిపాలిటీలో మరి పన్నులు చెల్లిస్తున్న మున్సిపాలిటీ అధికారులు మరి ప్రజలు సమస్యలను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు శైరవిహారం చేస్తూ పట్టణంలో పిల్లలను, వృద్ధులను, మరి మహిళలను దారుణంగా కరుస్తూ మరి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోవడం జరిగింది. మరి రాజకీయ నాయకులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా నందమూరి నగరు, వైఎస్ నగరు మరి ఏర్పడి శతాబ్దాలు గడుస్తున్నా కూడా అక్కడ ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న విధంగానే ఆ ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటికీ మౌలిక వసతులు ఏమాత్రం కూడా లేవు. మౌలిక వసతులు కల్పించడంలో మరి అధికారులు కానీ, వచ్చిన మినిస్టర్లు కానీ, మంత్రులు కానీ, మరి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఏదైనా స్వచ్ఛ భారత్ అనే పేరుతో టౌన్లో ఏదైనా శుభ్రంగా ఉండే వార్డులలో, వీధులలో తిరిగి అక్కడ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రజలు బాధపడిన ఏరియాలకు పోయి అక్కడ సీసీ రోడ్లు ఉండవా, డ్రైనేజీ ఉందా, ఇక్కడ దోమలతో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ప్రజలు అనే మరి ఏమాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. సూపుడబ్బుగా చేయడం జరుగుతుంది. మరి ఇవెల్లా సమస్యలు పట్టణంలో తాండవిస్తున్నాయి. సమస్యల పైన దశల వారీ ఆందోళనకు మరి పూనుకుంటామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితిగా ఈ మన మున్సిపల్ అధికారులను, ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తున్నాం. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేయుచున్న ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి ఎన్టీఆర్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఆల్మేవా ఏపీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పాషా మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అబులైస్ డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాలలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ నందు ఆల్మేవా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల పరిధిలో నడుపుతున్న ఎయిడెడ్ పాఠశాలలో సుమారు 2200 మంది బోధన మరియు బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని, వీరందరికీ ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ ద్వారా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్కి వారి నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేస్తామని అన్నారు. SC1 పరీక్షలను జాతీయ విద్యా దినోత్సవం, చిల్డ్రన్స్ డే తేదీలలో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ SC1 పరీక్షలను ఉన్నత పాఠశాలలకు నవంబర్ 10 నుండి, ప్రాథమిక విద్యార్థులకు నవంబర్ 12 నుండి నిర్వహించాలని ప్రకటించింది. ఈ షెడ్యూళ్లలో నవంబర్ 11వ తేదీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం, జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ దినం మరియు నవంబర్ 14వ తేదీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం, చిల్డ్రన్స్ డే 2 జాతీయ మహత్తర దినోత్సవ రోజులలో పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు మొహమ్మద్ రఫీ, సైఫుల్లా, మొహమ్మద్ గౌస్, మిర్జా మాలిక్ బేగ్, స్టీఫెన్ మూరతోటి, మహబూబ్ బాషా, అన్వర్ అలీ, ఆరిఫుద్దీన్, నారాయణ, బాబు, మునీర్, జుహేద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2200 మంది స్టాఫ్ ఇటు విద్యాశాఖలోను, ఆ తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు మెడికల్ రియంబర్స్మెంట్ ఆ హక్కు లేకుండా ఉంది. వాళ్ళు కూడా ఇతర ప్రభుత్వ అధికారులతో పాటు వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ ఈ వ్యవస్థ వాళ్లకు లేదు. దాన్ని కల్పించాలని కోరుతున్నాము. మూడవది వచ్చేసి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇతర రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు పనిచేస్తున్నారు, కానీ వాళ్లకు పనికి తగ్గట్టుగా వాళ్లకు ఆన్ పార్ విత్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్లకు అన్ని వసతులు లేవు. కాబట్టి వాళ్ళని రెగ్యులర్ చేయవలసిందిగా కూడా మేము ఆల్మేవా ద్వారా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. ఎక్కువ మంది పనిచేస్తున్నారు, వాళ్లకు హెల్త్ కార్డులు లేవు. బీద వాళ్లకు ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఉంది, కానీ వీళ్లకు లేవు. కావున మంత్రివర్యులకు దయచేసి వాళ్ళకు కూడా హెల్త్ స్కీమ్ వర్తింప చేయాలని మనవి. ఇంకొకటి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు జీతము కంటే రెగ్యులర్స్ వాళ్ళకు కూడా జీతాలు యథావిధిగా కొనసాగించాలని, వాళ్ళకు కూడా హెల్త్ బెనిఫిట్స్ కలిగించాలని మా ఆల్మేవా తరపు నుండి మినిస్టర్ గారికి కోరుతున్నాము. మీరు సామాన్య ప్రజలకు కూడా మీరు ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య బీమా కల్పిస్తున్నారు.
ఆరోగ్యాలు కాపాడుతున్నారు. కానీ ఎయిడెడ్ వ్యవస్థలో దాదాపుగా ఈ మధ్య కాలంలోనే వందలాదిగా ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబాలు మెరుగైన వైద్యం సదుపాయం చేయించుకోలేక మరణించడం జరిగింది. కాబట్టి దయచేసి మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారు ఆలోచించి ఎయిడెడ్ బోధనేతర సిబ్బందికి తప్పకుండా హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని, మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ నందలి ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి అనేక సమస్యలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఈ మెడికల్ రియంబర్స్మెంట్. హెల్త్ కార్డ్స్ ఉద్యోగస్తులందరికీ, ఎయిడెడ్ ఉద్యోగస్తులందరికీ కల్పించవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యమంత్రులు అయితేనేమి, విద్యాశాఖ మంత్రులు అయితేనేమి, మరియు ఇతర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. దయ ఉంచి ఎయిడెడ్ సిబ్బందికి మెడికల్ రియంబర్స్మెంట్ ను కల్పించవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా బోయలకుంట్ల మెట్ట వద్ద రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు వచ్చిన సమాచారం మేరకు AP21 TF0427 లారీ నందు తరలిస్తున్న 380 రేషన్ బియ్యం బస్తాలను పట్టుకోవడం జరిగింది. ఈ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నంద్యాల వ్యవసాయ మార్కెట్లోని సివిల్ సప్లై గోడౌన్ కు తరలించడం జరిగింది. అధికారిక సమాచారం తెలియాల్సి ఉన్నది. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలో వెలిసిన రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసంలో ప్రతి ఏడాది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, పాల్గొన్న ప్రతి భక్తుడికి స్వామివారి కృప అనుగ్రహం పొందుకోవాలని నిర్వాహకులు కోరారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత పంచమి, పైగా ఆర్ద్ర నక్షత్రం స్వామి జన్మ నక్షత్రము. అందుచేత ఈ రోజు లక్ష బిల్వార్చన చేయాలని మేము నిర్ణయించాము. ఇది గత చాలా సంవత్సరాలుగా మేము ఈ దేవాలయంలో లక్ష బిల్వార్చన చేసి స్వామి అనుగ్రహానికి పాత్ర అవుతున్నాము. ఇది ఇంకా ముందు కూడా ఈ విధంగా భక్తాదులు కొంతమంది వచ్చి కొనసాగించాలని కూడా కోరుకుంటున్నాము. ఈ దేవాలయ పురోభివృద్ధి కూడా అలాగే జరుగుతూ ఉంది. ఇప్పటికి 22 సంవత్సరాలు అయిపోయింది. నిత్యాభిషేకం జరుగుతూ ఉంది. కాలనీ విపరీతంగా పెరిగింది. కాలనీలో అంతా సౌఖ్యంగా సంతోషంగా ఉండడము, ఈ దేవుడి సవ్యంగా జరగడము ఇవన్నీ యాదృచ్ఛికము. అందువల్ల దైవానుగ్రహానికి అందరం పాత్రలు కావాలని చెప్పేసి నేను కూడా భక్తాదులకు కోరుకుంటూ ఈ శుభ సమయంలో మీరందరూ సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత చాలా సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది.
అదే తదనుగుణంగా ఈ సంవత్సరం కూడా మా కుటుంబం తరపున మా తండ్రి గారు అయినటువంటి మాధవ వెంకట సుబ్బయ్య గారు మరియు అన్నదమ్ములు అందరం కలిసి ఇక్కడ లక్ష బిల్వార్చన కార్యక్రమం చేస్తున్నాం. ఈ దేవాలయం ఎంతో పురోభివృద్ధి చెందుతూ ఉన్నది. ఎందుకంటే కారణంగా ఇక్కడ ఉన్న కాలనీ బాగా డెవలప్ అయింది. ప్లస్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా దేవాలయానికి చాలా ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఇంతకు ముందుకి ఇప్పటికీ పచ్చదనంతో బాగా నిండిపోయి ఈ కాలనీ కూడా చాలా ప్రశాంతంగా అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆ దేవదేవుని కాశీ విశ్వేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన ఈ మాసంలో ఈ లక్ష బిల్వార్చన జరగడం అనేది ప్రతి ఒక్కరూ సంతోషించదగ్గ విషయము. ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొని కాలనీ భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ జయప్రదం చేస్తున్నారు. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ విషయంలో 67 సంవత్సరాలుగా పాలకులు చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా నేడు నంద్యాల పట్టణంలో మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించడం జరిగింది. ముందుగా పట్టణంలోని నూనెపల్లె ప్రాంతంలో ఉన్న మహర్షి వాల్మీకి పూజలు నిర్వహించి అక్కడి నుండి ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం పీజీఆర్ఎస్ ఎదురుగా మౌన దీక్ష శిబిరంలో పెద్ద ఎత్తున వాల్మీకి నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులికొండన్న, రాష్ట్ర కార్యదర్శి లాలుస్వామి, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, లాయర్ బోయ సుబ్బరాయుడు, కార్యదర్శి జయరాం, అధికార ప్రతినిధి గోపాల్, మురళీకృష్ణలు మాట్లాడుతూ 67 సంవత్సరాలుగా వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరణ చేస్తామని చెప్పిన పాలకులు తమకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయని, అనేక సార్లు తమను ఎస్టీలుగా పునరుద్ధరించాలని కోరినా ఇప్పటి వరకు తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చలేదని వాపోయారు. ఎన్నికల ముందు టీడీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్టీలుగా పునరుద్ధరణ చేపట్టేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ద్వారా పార్లమెంట్లో ఎస్టీ పునరుద్ధరణ బిల్లును ఆమోదించే విధంగా కృషి చేయాలని, తమ కోరికలను నెరవేర్చాలని కోరారు. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం ఆమోదం పొందేలా చేస్తారని ఆశిస్తున్నామని, అలా జరగకపోతే రానున్న రోజుల్లో గ్రామ స్థాయి నుండి భారీ ఉద్యమాలు చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామినాయుడు, యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, బ్రహ్మనాయుడు, శ్రీనివాసులు, ఎంవీబీఎస్ నాయకుడు గౌరీశ్వర నాయుడు, ఎంవీఆర్పీఎస్ ప్రకాశం జిల్లా నేత పిక్కిలి సుబ్బు, కడప జిల్లా నేత తొర్రివేముల వెంకట సుబ్బయ్య, అనంతపూర్ నేతలు చంద్ర, రమేష్, శ్రీధర్, ఎంవీఆర్పీఎస్ నేతలు రాముడు, వెంకటేశ్వర్లు, నాగరాజు, శ్రీనివాసులు, రంగస్వామి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, వైస్ ప్రెసిడెంట్ రమణ, రాజు, శంకర్, భాస్కర్, పురుషోత్తం నాయుడు, యూత్ అధికార ప్రతినిధి భూపాల్, బేతంచెర్ల భూపాల్, ఆళ్లగడ్డ వెంకటేశ్వర్లు, పట్టణ నాయకులు శేఖర్, రవి, ఓబులేసు, మల్లికార్జున, శివకుమార్, మహిళలతో పాటు వందల మంది పాల్గొన్నారు. 1956లో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నటువంటి విషయంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవరెడ్డి గారు ప్రాంతీయ వ్యత్యాసం చూసి ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ అని 2 విభాగాలుగా విభజించి ఏజెన్సీలో ఉన్నటువంటి వాల్మీకులనేమో ఎస్టీలుగా, మరి నాన్ ఏజెన్సీలో ఉన్నటువంటి వారిని బీసీలుగా విభజించి ఈ రాష్ట్రంలో వాల్మీకులకు తీరని అన్యాయం చేసినారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరించమని నినదిస్తున్నప్పటికీ 67 సంవత్సరాలుగా పాలకులు నమ్మించి మోసం చేస్తున్నారే తప్ప మాకు న్యాయం చేయలేదు. కానీ 2017లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నిండు సభలో అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరిస్తున్నా అని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. 2018లో కేంద్ర ప్రభుత్వం ద్వారా వెనక్కి రాబడి 4 అంశాల్లో మీరు దాంట్లో సవరణలు చేసి పంపించమని చెప్పి కేంద్రం నుంచి వెనక్కి వస్తే ప్రభుత్వం కూడా మరి ఆ రోజు సవరణలు చేసి కేంద్రానికి పంపిన రెండవసారి కూడా మళ్ళీ కేంద్రం వెనక్కి పంపడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి తర్వాత ప్రభుత్వం మారటం, ఆ ప్రభుత్వం కూడా 2023లో అసెంబ్లీలో కేవలం రాయలసీమలో ఉన్నటువంటి బోయలను మాత్రమే ఎస్టీలుగా చేయాలని చెప్పి తీర్మానం చేసి పంపడం జరిగింది. అది కూడా రిటర్న్ చేయడం జరిగింది కేంద్రం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎలక్షన్ లో మీ ఎస్టీ పునరుద్ధరణ అంశం నా దృష్టిలో ఉంది, నేను గతంలో తీర్మానం చేశాను, కేంద్రంతో మాట్లాడతాను, పార్లమెంటులో ప్రవేశపెట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆనాటి నుండి అంటే దాదాపుగా 1.5 సంవత్సరం గడుస్తున్నప్పటికి కూడా అక్కడక్కడ మా నాయకులు కానీ మేము కానీ అందరం కూడా ఆయనకు విజ్ఞప్తి చేసిన, వినతి పత్రాలు ఇచ్చిన కనీస స్పందన మాకు కరువైంది. మరి ఈ మధ్యనే గౌరవ ప్రధానమంత్రి గారు కర్నూలుకి రావడం జరిగింది. మా పాలకులందరికీ కూడా, మా కుల రాజకీయ నాయకులకు, మరి అదే విధంగా నంద్యాల ఎంపీ గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది.
ఆ రోజు 2019లో కూడా గౌరవ ప్రధాని గారు కర్నూలు బహిరంగ సభలో వాల్మీకుల స్థితిగతులు నాకు తెలుసు, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చి మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఇప్పుడైనా ఆ మాటను నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం వారిని ఒప్పించమని ఎంత మొరపెట్టుకున్నప్పటికీ కూడా కనీసం మా నాయకులకి ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించకుండా తూతూ మంత్రంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మమ్మల్ని కలవకుండా చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇప్పుడే చెప్తా ఉన్నాం, నిజంగా వాల్మీకుల మీద ప్రేమ ఉంటే 40 సంవత్సరాలు ఇండస్ట్రీ మీద అయితే 40 సంవత్సరాలు కాదు, మాది 67 సంవత్సరాల సమస్య. మీకు తెలియంది కాదు, ఎందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఎందుకు మోసం చేస్తున్నాం అని చెప్పి నిలదీస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం పైన స్పష్టమైన హామీ ఇస్తూ కేంద్రంతో మాట్లాడి పార్లమెంట్ లో ప్రవేశపెడతారనే ఆలోచనతోనే ఈ రోజు నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికైనా స్పందించయ్యా ముఖ్యమంత్రి గారు, మా జీవితాలతో ఇంకా చెలగాట మాడే పరిస్థితి మీకొద్దు. ఖచ్చితంగా మీరు న్యాయం చేయకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఇవాళ మా దీన పరిస్థితి ఇవాళ విలేజ్ లో మీరు చూస్తే తెలుస్తారు. ఫ్యాక్షన్ గొడవల్లో జైల్లో మగ్గుతున్నటువంటి మా వారు నిజంగా బాగుపడాలంటే ఎస్టీ పునరుద్ధరణ ఏకైక మార్గం. దానికోసం మేము ప్రాణ త్యాగానికైనా మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి సిద్ధంగా ఉందని చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఈ రోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాల్మీకులందరి పక్షాన మాకు న్యాయం చేయండి, మేము వెంట నడుస్తాం, మాకు అన్యాయం చేస్తే మాత్రం తిరగలుగుతామని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాకు కొత్తగా ఎవరు ఏమి ఎస్టీ ఇవ్వాల్సిన పని లేదు. మా ఎస్టీలుగా ఉన్న దాన్ని పునరుద్ధరించమంటే అడుగుతున్నాం. ఈ వీడియో చూస్తున్నటువంటి అధికారులను కానీ నాయకులకు కానీ ఒకటే తెలియజేస్తున్నాం, ఒక రాష్ట్రంలో కేవలం 5 జిల్లాల్లో ఎస్టీలుగా ఉండి 8 జిల్లాల్లో బీసీలుగా ఉండడం అనేది ఎంత వ్యత్యాసం. పక్క రాష్ట్రాల్లో కూడా నవ్వుతా ఉన్నారు మమ్మల్ని చూసి. ఎందుకయ్యా రాష్ట్రంలో బీసీలు అంటే మిమ్మల్ని ఎస్టీలుగా ఉన్నారు, బీసీలుగా చేశారంటే, అయ్యా మాకు ఒక కురువృద్ధుడు మమ్మల్ని దోహం చేసి బీసీలుగా మార్చాడు. ఆ ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు యావత్తు మన రాష్ట్రంలోని వాల్మీకుల ఆడబిడ్డల గొంతు కోసినటువంటి నాయకుడు. అటువంటి వాళ్ళకల్లా మేము తెలియజేస్తున్నది, ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నప్పుడు అప్పుడు మాకు కేంద్రం సపోర్ట్ లేదు, లేకుంటే ఇంకొకటి సపోర్ట్ లేదన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మా మీద దయ ఉంచి మేము కోరుకున్నటువంటి ఎస్టీ సాధనను ఖచ్చితంగా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో మా ఎస్టీ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని తీర్మానించి మాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని మనస్ఫూర్తిగా యావత్ రాష్ట్రంలోని వాల్మీకులందరి తరఫున కోరుకుంటున్నా. మాకు ఎస్టీ పునరుద్ధరణ జరిగితేనే మా పిల్లల్ని చదివించుకోగలం, ఉచితంగా ఉద్యోగాలు కల్పించబడతాయి. ఈ రోజుకి ప్రతి గ్రామంలో మా ఇంట్లో సర్వే చేసినా గానీ ఏం చదివినావురా అంటే, ఓడు బండల పనికి పోతున్నా అంటాడు, ఓడు కూలి పనికి పోతున్నా అంటాడు, ఓడు కటింగ్ పనికి పోతున్నా అంటాడు, ఒకడు వ్యవసాయం అంటాడు. చదివియనీకే మాకు స్తోమతలు లేవు. మాకు రిజర్వేషన్లు ఉంటే మాకు ఉచితంగా విద్య వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి. మా పెద్దల తరం పోయింది, మా తరం ఇప్పుడు ఉంది. రాబోయే మా పిల్లలు కూడా ఈ విధంగా బతకాలని కోరుకుంటే, నాయకులు కోరుకుంటే అది బహిరంగంగా చెప్పాలా, లేదనుకో మీకు చేసి చూపియాలా రిజర్వేషన్, అప్పుడు మా బతుకులు మారతాయి. ఆ ఉద్దేశంతోనే ఈ రోజున ఇంతమంది ఒక పిలుపుతోనే వచ్చినాం. మేము ఊరూరికి తిరిగి ఖచ్చితంగా కావాలని తెలియలేదు. మా దౌర్భాగ్యంగా ఏందంటే మా వాళ్ళకి ఈ రోజుకి కూడా ప్రతి గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ అంటే తెలియదు. తిరిగి చెప్పనీకి కూడా మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు. మా టెంటే కారణం. అదే ఆర్థికంగా ఉండింటే మేము ఊరికి ఒక 10 జీపులు పెట్టి తొలకొని వచ్చేతోళ్ళం. అయినా కూడా వచ్చినామంటే ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళు ఆవేశంతోనే వచ్చినాం. 60 సంవత్సరాల నుండి మమ్మల్ని ఎస్టీ ఉండే వాళ్ళని తీసివేసినారు. ఇప్పుడు మమ్మల్ని ఎస్టీలోకి చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడింది కాబట్టి మమ్మల్ని ఎస్టీలోకి చేర్చాలని, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మేము చదివి కూడా ఉద్యోగాలను ఏం రాక ఉన్నాము, అందుకు మేము ఎస్టీలోకి చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మమ్మల్ని గత సంవత్సరం 67 ఏళ్ల నుంచి వాల్మీకులుగా చేర్చాలని కోరుకుని తీసేసినారు. మమ్మల్ని ఎస్టీలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలా, మా పిల్లలకు రేపొద్దున ఉద్యోగాలు కల్పించాలని, మమ్మల్ని ఎస్టీలో చేర్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కార్తీక మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలోని ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవాలు నిర్వహించారు. పట్టణంలోని ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో
11వ వార్షిక కార్తీక వనభోజన కార్యక్రమం అలాగే పట్టణంలోని టెక్కే వ్యవసాయ మార్కెట్ యార్డు నందు వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో 24వ ఆర్యవైశ్య కార్తీక వనభోజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో ఆర్యవైశ్య ప్రముఖులు, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు నంద్యాల పట్టణం జమ్ముల పరమేశ్వరి దేవస్థానం ఆవరణంలో నేడు సగర సంఘం మరియు యువజన సగర సంఘం ఆధ్వర్యంలో 9వ కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సగర సంఘం సభ్యులు, యువజన సగర సంఘం సభ్యులు పాల్గొన్నారు. భగీరథ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సగరులకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని
శ్రీ జంబుల పరమేశ్వరి దేవి ఆలయంలో సగర ఉపర సంఘీయులు 9వ కార్తీక వనభోజనాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ జంబుల పరమేశ్వరి దేవస్థానం నందు 9వ కార్తీక వనభోజనాన్ని ఏర్పాటు చేసిన నంద్యాల అసెంబ్లీ సగర సంఘం సభ్యులకు యువజన సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఎలాగైతే ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ఎమ్మెల్సీ గారిని పిలుస్తామో ఈసారి కూడా అలాగే పిలవడం జరిగింది. అనివార్య కారణాల వల్ల వాళ్ళు అందుబాటులో లేక మన ఎమ్మెల్యే గారి వాళ్ళ తనయుడిని ఈ మీటింగ్కి పంపించడం జరిగింది. సరే వచ్చాడు కాబట్టి మన కోరికల్ని వినిపించాలని చెప్పేసి నంద్యాల అసెంబ్లీ సగర సంఘం తరఫున, యువజన సంఘం తరఫున, అలాగే జిల్లా సగర సంఘం తరఫున మా చిరకాల కోరికలైన భగీరథ విగ్రహం, అలాగే కళ్యాణ మంటపానికి మా సగర సోదరుడు కేటాయించిన 30 సెంట్ల డికెట్ భూమి విషయాన్ని తెలియజేయడం, ఆయన ఖచ్చితంగా మినిస్టర్ ఫరూక్ గారితో మాట్లాడి చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు నంద్యాల అసెంబ్లీ సగర సంఘం, యువజన సంఘం తరఫున గత 8 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేస్తున్నటువంటి వనమహోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ ఎన్ఎండి ఫిరోజ్ గారికి, అలాగే బగానపల్లె పట్టణ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నడిపి భూసన్న గారికి, అలాగే మగర నంద్యాల సగర సంఘం సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా మా సంఘం వెనుకబాటు ధర్మంలో ఉంది. మా ముఖ్యమైన సమస్యలు ఏమంటే మా కులదేవులైనటువంటి శ్రీ భగీరథ మహర్షి విగ్రహాలు ప్రతి అసెంబ్లీ పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. నంద్యాల పట్టణం బయటిపేటలో వెలిసిన గంగమ్మ తల్లి దేవస్థానం రజక సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, రజక సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు సురేష్, బాలరంగయ్య, సెక్రటరీ సుకుమాంబ, రామ మద్దిలేటి, కొర్రపోలు నాగరాజు, నాగభూషణం, జిల్లెళ్ల భీష్మ, లింగమూర్తి, వెంకటేశ్వర్లు, నాగరాజు, శ్రీనివాసులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన రజక సోదరులందరినీ పిలిచి గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. కానీ ఒక్కరి గురించే చెప్తుంటారు అందరు కూడా ఎక్కువ. ఒకరు మడివేలు మాసరాజ స్వామి, ఆయన ఈశ్వరాంబ సంబుతుడు, ఈశ్వరుడే ఆయన కాబట్టి ఈశ్వరాంబ సంబుతుడు ఆయన. తర్వాత హోలీమాత అని ఒక ఉంది. శ్రీ గంగా భవానీ దేవస్థానం ఇక్కడికి వచ్చిన వనభోజనానికి వచ్చిన మా రజక సోదరులకు అందరికీ శుభాకాంక్షలు. ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా పెంచుకుంటూ పోవాలని, రజకులంతా ఐక్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా గంగా భవానికి కోరుకుంటూ, మేము ఇలాగే అందరూ 2-3 కాకుండా అందరు కలిసి ఒకటే పెడితే ఇది ఇంకా భారీ సక్సెస్ అవుతుందని మేమల్లా మనస్ఫూర్తి అనుకున్నాం. దీని గురించి కూడా అందరం కలిసి ఓ రోజు మాట్లాడి అంతా ఒకటిగానే ఆడనని కాకుండా అంతా ఒకటిగా ఉండి కలిసి పెట్టాలనేది మా ఆకాంక్ష, కోరిక. దీని గురించి కూడా మేము అందరం పెద్దల వల్ల కలిసి మాట్లాడి ఓ డిసిషన్ తీసుకుంటామని ఇక్కడికి వచ్చిన రజక సోదరులకు అందరికీ వందనాలు. గంగమ్మ గుడి అధ్యక్షులు నా పేరు వై నాగభూషణము, వైస్ ప్రెసిడెంట్ లింగమూర్తి, మన సెక్రటరీ శ్రీనివాసులు, అలాగే ముని, అందరు మా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో రజక సంఘం వార్షికోత్సవ వనభోజన కార్యక్రమం జరిగినది. మా పెద్దలు అందరు బాగా సహకరించినారు. అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.